దేవుడా, వచ్చే నవమి నాటికి నేను రఘు దంపతులుగా వచ్చి మీ దర్శనం చేసుకునేలా చేస్వామి. ఈ రెండు కుటుంబాలు కలిసిపోయేలా తాతయ్య నన్ను మనవడిగా అంగీకరించేలా చేస్వామి. అప్పుడు నేను తాతయ్యకి మంగని ప్రేమించిన సంగతి చెప్తాను. శ్రీరామనవమి తర్వాత షష్ఠి పూర్తి చేసుకోవడం గొప్ప విశేషం. మీరు పెట్టి పుట్టారు, అందరికీ దక్కది అదృష్టం. మామూలుగా పెళ్ళైన దంపతులు అందరి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ షష్ఠి పూర్తి చేసుకోబోయే దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అదృష్టం. కాబట్టి మీరు ఆ దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. పరుగులు ఎక్కడికొచ్చినా మెల్లరి అందరూ ఒకే చోటుండి ఆడుకోండి. ఈ జనంలో తప్పిపోయారంటే వెతకడం కష్టం. వినపడుతుందా? నీకు ఐస్ క్రీమ్ కొనిద్దామని. చూడు, నువ్వు ఇక్కడే ఉండి 1 2 3 4 5 వరకు కౌంట్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఓకే, ఇక్కడే ఉండాలి. 1 2 3 4 5. అన్నయ్య 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 అన్నయ్య. ఏంట్రా, ఏమైంది? తప్పావా? కాదంకుల్, నాతో వచ్చిన 14 మంది తప్పిపోయారు. ఏంటే, నీతో వచ్చిన 14 మంది తప్పిపోయారు, నువ్వు ఒక్కడవే కరెక్ట్ గా వెళ్తున్నావా? రే, నువ్వే తప్పిపోయావురా. సారీరా, తప్పలేదు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? తప్పిపోయాను. అది ఇప్పుడే తెలుస్తున్నా నీకు? ఉండు, మీ వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాం. ఎవరై ఉంటారు? హలో సార్. ఏంటి? అదిగో వస్తున్నారే. ఆ కళ్ళజోడు పెట్టుకొస్తున్నాడే పెద్దాయన, వాళ్ళేనా? అవును, వాళ్ళతో ఈ పిల్లాడిని చూశాను. అలాగా? నీకు నిజంగా తెలుసా? నిజంగా తెలుసు. బాగా తెలుసా? బాగా తెలుసు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఆ పిల్లాడికి అన్నయ్యని గనక. ఓహో, అయితే నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉంటుంది. ఆ అన్నయ్య ఏడి? వీడు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? అంతా మాయగా ఉంది. సార్, ఈ పిల్లాడెవడో తెలుసా మీకు? మా అన్నయ్య మనవడండి, పార్వతి కొడుకండి. వీడెవడో మాకు తెలీదు. అంకుల్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళు మా తాతయ్య వాళ్ళ ఎదురింట్లో ఉంటారు. ఇప్పుడే మాతో పాటు బోట్లు వచ్చారు. ఏంటి సార్, పిల్లాడు ఎదురింట్లో ఉంటారని చెప్తుంటే మీరు తెలియదంటారేంటి? ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత చూసుకోండి. చిన్న పిల్లాడు, తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పండి సార్. నన్ను ఎత్తుకో అమ్మమ్మా. అమ్మమ్మా, మనం సరిగ్గా వెళ్తున్నామా తప్పిపోయామా? తాతయ్య, అమ్మమ్మకి చేన పెడుతుంది కదా, నువ్వు ఎత్తుకో. అవును, సందీప్ ఎక్కడ కనపట్లేదే? మంగ, నువ్వేం చూసే సందీప్ ని? లేదే. ఇక్కడెక్కడ ఉంటాడు, వెతకండి. రామచంద్ర ఎక్కడ తప్పిపోయాడో తెలియలేదే. నాయనమ్మా, అటు చూడు. అని వాళ్ళతో ఆడుకోకుండా ఎక్కడికి వెళ్ళావురా? మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? బాబు, ఏమిటి పార్వతి నీ అజాగ్రత్త? వాళ్ళకి దొరికాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే. రే, అందరూ ఎక్కడుంటే నువ్వెక్కడికి వెళ్ళావరా? చెప్పు. మరేమో నాకు ఐస్ క్రీమ్ కొనిస్తానండి. ఐస్ క్రీమ్ కొనిస్తానంటే లగెత్తటమేనా? ఎక్కడికి వెళ్ళావు? చిప్పెళ్ళొద్దు. నో గోయింగ్ ఎనీవేర్, అంతే. ఏంటి తడిగా ఉంది? భలే టైంలో పోస్తారు. ఏ రఘు, సందీప్ ని నువ్వే తీసుకెళ్ళావు కదూ? పెద్ద సిబిఐ ఆఫీసరు కనిపెట్టేసింది. చూసావుగా సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయిందో. అది సరే, గుళ్ళో బాగా లీనమైపోయి మొక్కుకున్నట్టున్నావు.
ఏం కోరుకున్నావు దేవుడిని? మనసులో కోరుకున్నది బయటికి చెప్తే నెరవేరదంటారు, అది తెలుసా? ఆ, నేను చెప్పినట్టు చెయ్యి, నెరవేరుతుందో లేదో ఇప్పుడే చెప్పేస్తాను. ఏం చేయాలి? ఈ నీళ్ళలో మునిగి 3 నిమిషాలు బయటికి రాకుండా ఉంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సరే. హే, ఎక్కడికి? ఊరికే తమాషా కన్నాను. నీళ్ళలో 3 నిమిషాలు ఉండలేవు. పల్స్ రేట్ తగ్గిపోయి హార్ట్ బీట్ ఆగిపోతుంది. వచ్చేయ్. టైం చూడు. ఇదిగో, మునిగితే మునిగావు గాని 3 నిమిషాలు వద్దు, 2 నిమిషాలు చాలు. టైం చూడు. రఘు, రఘు, మంగా, వద్దునా నీకు? వేళకోళానికి ఒక లిమిట్ లేదా? ఎందుకు ఇలా చేసావు? నువ్వు కనిపించలేదని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకు ఏమందోనని ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది. Don't do like this again. ఏంటి ఇందాక నుంచి అలా సైలెంట్గా ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడుకో. నా మీద కోపం వచ్చిందా? అవును. అనర్కలి, అనర్కలి అమ్మా, కొంచెం కాలు ఎత్తనమ్మా. మీరు కూడా ఎత్తనమ్మా. అనర్కలి, అనర్కలి. నమస్తే. అనర్కలి, మేరీ ప్యారీ అనార్. అనర్కలి. ఏంటే వెతుకుతున్నావు? ఏమైనా పోయిందా? అవునండి, నా బంగారు కొండ, నా వెండి కొండ అనార్కలి కనపడతలేదు. అనార్కలియా అంటే నీ పిల్ల? అవును, ఇంత ఉంటది. ఎవరైనా పిల్లంటే ఎంత చూపిస్తారు, ఎంత చూపిస్తారు. నువ్వేంటి ఎంత పొడుగు చూపిస్తున్నావు? అంత ఇంత ఉండడానికి అది మనిషి పిల్ల కాదండి, పాము పిల్ల. పాము పిల్ల? అవును. ఏంటి పిలిచావా? లేదు. పిలిచినట్టుంటేను పిలుస్తారు మళ్ళీ లేదంటారు. పిలిచావా? మళ్ళీ లేదంటారు. మీ ఆడవాళ్ళంతా ఇంతే, కోపం వస్తే పావులా బోసుకొడతారు. ఏమైందని ఇప్పుడు? ఏదో నీళ్ళలో చిన్న విషయానికి అంత కోపం వస్తే ఎలా? పావులాగా ఏమన్నా అంటే పెద్ద పోజులు. ఏముంది, ఎన్ని చిన్న విషయాలు. యూ షుడ్ టేక్ ఆల్ థింగ్ స్పోర్టింగ్లీ మ్యాన్. కమ్ ఆన్ మ్యాన్. ఇప్పుడు ఏమన్నా అంటే మమ్మల్ని ప్యా ప్యా ఎక్కడున్నావమ్మా? అమ్మ నానకొండ, అక్కడున్నావా? వత్తనా మే ఆతు. అమ్మో, దీన్ని పట్టేసుకున్నా నన్ను వదిలే. దొరికించేసిన తెగ కౌలించుకుంటున్నావు.
ఎక్కడ దొరిందో ఏంటో. దొరికిందండి. అయ్య బాబోయ్, లోపల పెట్టా, నీకు దండం పెడతాను. ఏం చేయదండి, అమ్మ నాగమ్మ అది ఎవరైనా కర్పూరం పెట్టా కళ్ళకత్తుకోవడానికి. నిన్నే పట్టాను. ఏం చేయదు. దొరికింది కదా, పో. బొబ్బుంది కదా. పాము దొరికిందండి. దొరికిందండి. అమ్మయ్యా. హాయ్, భలే ఉందండి. అన్నగారి పక్కన చెల్లెలు గారు చేరారు. వాళ్ళ బుడ్డోండి మన అనసూయమ్మ గారు ఎత్తుకున్నారు, మన పిల్లగాని ఆ తల్లి ఎత్తుకున్నారు. భలే ఉందండి. అంత నాగదేవతమయ్యమండి. వెళ్ళిపోదామండి. ఒడ్డుకొచ్చేసామండి. ఒక్క తోక కట్టుకొని గోదావరి ఎదటం ఏందో ఇప్పుడైనా చెబుతారండి. నీకు తోక రానిరా చెబుతా. జనం ఏందండి ఇట్టలాగెత్తున్నారు? ఏమైంటుందంటారు? అరే ఏంట్రా, ఏమైంది? మీ చెరువు తోటలో ఏనుగులు పడ్డాయండి. జగబాబు, నువ్వు ఇంటికి వెళ్ళి కనపడరా. వెంకటాద్రి, అర్జెంటుగా డబ్బులను తీసుకురా. తరవండ్రా వాటిని. తపాసు బాబు. చేయండి. నాకేం పర్వాలేదు తాతయ్య, మీరు జాగ్రత్త. బాబు, తాతయ్య, మోటార్ బోల్ట్ ఊడిపోయేలాగుంది. అది ఊడిందంటే జీప్ బరువుకి రోప్తో పాటు మోటార్ పైకి వెళ్తుంది. దాంతో మనం జీప్తో సహా కింద పడిపోతాం. బాబు, బంపర్ బోల్ట్ కూడా ఊడిపోయింది. గట్టిగా పట్టుకొని మీరు బంపర్ మీద నిలబడండి. నేను మోటార్ దగ్గరికి వెళ్తాను. అలాగే. జాగ్రత్త బాబు. బాబు జాగ్రత్త.
బాబు పదనాన్న. శ్రీ సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య, శ్రీమతి అలివేలు మంగ తాయారు. చిరంజీవి సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య ఎంఎల్, చిరంజీవి సౌభాగ్యవతి అలివేలు మంగ తాయారు ఎంపీపీఎస్. రేపు నా పేరు బావ పేరు కూడా శుభలేఖలో ఇలాగే ఉంటుంది.